జమిలీ ఎన్నికల బిల్లుల్ని జేపీసీకి పంపేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ బిల్లుల పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పార్టీలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలతో జేపీసీ ఏర్పాటుకు జాబితాను తయారు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. జేపీసీ ప్రతిపాదనకు సంబంధించి తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. జేపీసీ ఏర్పాటుకు సంబంధించి సభలో ప్రవేశపెట్టే జాబితాలో అధికార పక్షంతో పాటు విపక్షాలకు చెందిన ఎంపీల పేర్లను చేర్చింది. అటు రాజ్యసభ నుంచి మరో 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. రాజ్యసభ సభ్యుల పేర్లను ఎంపిక చేసిన అనంతరం కమిటీ చైర్మన్ పేరు ఖరారు చేయనున్నారు. జేపీసీ చైర్మన్ గా కేంద్ర మాజీ సహాయ మంత్రి పీపీ చౌదరి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ బరిలో అనురాగ్ ఠాకూర్ పేరు కూడా వినబడుతోంది. నిబంధనల ప్రకారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జేపీసీలో 21 మంది లోక్సభ సభ్యులకు గాను 14 మంది ఎన్డీఏ నుంచి ఉండగా వీరిలో 10 మంది బీజేపీకి చెందిన వారున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చివరి వారంలో ఈ కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీకి పంపిన నేపథ్యంలో బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పేరున్నట్లు తెలుస్తోంది. లోక్సభ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగవత్ పేర్లున్నట్లు సమాచారం. అలాగే రాజ్యసభ నుంచి రణ్దీప్ సుర్జేవాలా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కమిటీలో సభ్యులుగా కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే పేర్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.